అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలకు తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. పరుచూరు ముందు చూపు పేరుతో ఎన్నికల హామీలపై బాండ్ పేపర్ని రాసిస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజలు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. జనసేన పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ఏదైతే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రచారాన్ని చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు జనసేన అధినేతలతో నేరుగా ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఈ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ గత వారం 10 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏ అంశాలని మీరు ప్రజలకు సూటిగా తీసుకెళ్తున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు అతీతంగా మూడో ప్రత్యామ్నాయం రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నుంచి ఒకరైనా సీఎం అవ్వలేదు అన్న ఆ ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది. ఆ అవకాశం ఎప్పుడైనా వస్తుందా అని ఆలోచిస్తుంటే ఈరోజు ఆ అవకాశం రానే వచ్చింది. మొట్టమొదటిసారి ఉత్తరాంధ్ర అంటే ప్రేమ, విశాఖపట్నం అంటే ఇష్టమైన మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నం గాజువాకలో పోటీ చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అవ్వాలని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఇక్కడ పోటీ చేసి గెలవడం ఖాయం. ఆయన గాజువాకలో పోటీ చేసేదాని వల్ల మా పార్టీ అధినేత మాకు కూడా మంచి హుషారు వచ్చింది. ఆ ఎఫెక్టు ఈ కాన్ఫరెన్స్లన్నీ కూడా మంచి ఊపు అందుకునింది. గత వారం నుంచి క్యాన్వాసు బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం వాలంటరీగా పనిచేస్తున్నారు. ఏది ఏవైనా ఈసారి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ పార్లమెంటు ఎంపీ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిన నేను ఖచ్చితంగా ఇక్కడ గెలుపు ఖాయం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను 3 రోజులకు ముందు పార్టీల వైజు మేనిఫెస్టోలు ప్రతి ఒక్క పార్టీ కూడా పెడుతుంది. ఆ రెండింటికన్నా మా మేనిఫెస్టోలు చాలా మెరుగ్గా ఉందని పబ్లిక్లో క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి అదే కాకుండా నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి అనకాపల్లి మీద నేను స్టడీ చేసింది కానీ, నేను తిరిగిన ఊర్లు కానీ, ఇక్కడ ఉన్న ఇష్యూస్ మీద ఒక 17 అంశాలతో ఒక బాండ్ పేపరు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఒక హామీ, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే జనసేన పార్టీకి మేము ఈ 17 అంశాలు ఈ అనకాపల్లి ప్రాంత ప్రజలకి అవసరమైన ఈ 17 అంశాలు కూడా మీకు ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పి ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద దాన్ని సంతకం పెట్టి అందరూ ప్రెస్ వాళ్ళు ఎదురుగానే ఒక కార్యకర్తకి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ప్రతి నెల వార్డు కానీ పంచాయతీ కానీ ఒక నెలలో 1 గంట మీ ప్రాంతంలో కూర్చొని మీ ప్రాంతంలో ఉండే పనులన్నీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనిచేస్తానని తెలియజేశాను. దానికి ఈ బాండ్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, నేను ప్రతి నెల మీ ఊర్లోకి వస్తాను, మీ వార్డుకి వస్తాను. ఈ పనులు స్టేజ్ బై స్టేజ్ ఈ 5 ఏళ్ళు నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్ళలో దీన్ని బ్రహ్మాండంగా పూర్తి చేసి పెడతాను. చెయ్యనట్లా మీరు అందరూ నన్ను నిలబెట్టి అడగొచ్చు అని చెప్పి కూడా వాళ్ళకి రైట్స్ ఇస్తూ ఒక బాండ్ పేపర్ రిలీజ్ చేశాను. పబ్లిక్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రాంత సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్న పనుల మీద మంచి అవగాహనతో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నాడు అన్న నమ్మకం వాళ్ళకి కలిగింది. ఖచ్చితంగా మమ్మల్ని మంచి ఉదయంతో ఆశీర్వదిస్తారని మన గట్టి నమ్మకం. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేసి ఉండదు. సమకాలీన రాజకీయాల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇటువంటిది మేధావులు అందరూ కూడా హర్షిస్తున్నారు. అదే బాండ్ పేపర్ మీరు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ప్రజలకు ఇచ్చేటప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందండి? చాలా బాగా వస్తుంది. ఇప్పుడు విలేజ్ల్లో కూడా ఈ పేపర్లో వాటిల్లో చూశారు, మా వాట్సాప్లో వాటిల్లో కూడా వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పని చేశారు. దూరదృష్టితో ఆలోచించాడు. పరుచూరి ముందు చూపని ఈ బాండ్ పేపర్ రిలీజ్ చేయడంలో మాత్రం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా ఈయన మనకు చేస్తాడన్న నమ్మకం ప్రజల్లోకైతే వెళ్ళింది. అది రేపు ఓట్లుగా మలిసి మా జనసేన పార్టీకి ఎక్కువ మెజార్టీ తెచ్చే అవకాశం కూడా. జనసేన అధినేత బహిరంగ సభ ఎంతవరకు మీకు గెలుపుకు దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమీకం అట్నే వచ్చి వాయిపోతుంటారు. అందువల్ల ఇక్కడ జనాన్ని గురించి పోగు చేయడం తీయడం మిగతా పార్టీలాగా 200 300 ఇచ్చి తీసుకురావడం అట్లాంటి అలవాట్లేదు. మేము కూడా నేచురల్గా మా స్ట్రెంత్ ఏంటో చూడాలన్న ఉద్దేశంతోనే వాలంటరీగా వచ్చేట్టుగానే ప్లాన్ చేసాం. చూస్తారు ఇంకొంచెంసేపులో ఎంతమంది వస్తారో ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. ఇది గెలుపుకి ఎలా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా మా గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. అనకాపల్లి ప్రాంతంలో మా గెలుపుని ఎవరు మార్చలేరు, ఆపలేరు. ఖచ్చితంగా మాది డిసైడ్ అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి కార్యకర్తగానే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక మంచి పనులు చేయగలిగిన ఒక నాయకుడు వచ్చాడన్న నమ్మకం ప్రజలకు ఉంది. నాకు కూడా ప్రతి ప్రాంతంలో ఉన్నోళ్ళు నాతో అనోన్యంగా సొంత మనిషిలాగా ప్రతి కార్యానికి నన్ను పిలుస్తారు కాబట్టి చెడు మంచి అన్నిటికి కూడా. అందువల్ల వాళ్ళందరికీ కూడా భాస్కర్రావు గారు అయితే చేస్తారు, మాట ఇస్తే నిలబడతారు అన్నది ఆల్రెడీ 20 ఏళ్ళుగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి నా మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈసారి గట్టిగా ఆశీర్వదించి ఈ జనసేన పార్టీ తరపు నుంచి అసెంబ్లీలో గలం ఇచ్చి మాట్లాడే అవకాశాన్ని ప్రజలు నాకు ఇస్తారని కోరుకుంటున్నాను.